వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ మౌనిక. ముందైతే మనందరం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను డ్రై మటన్ కర్రీ ఎలా చేయాలో చెప్తున్నాను. అదేనండి, ఎండిన మటన్ ఉంటుంది కదా, వాటితోటి ఎలా కర్రీ చేయాలో చెప్తున్నాను. ముందుగా వాటర్ పోసుకొని వేడి వాటర్లో ఈ ముక్కల్ని మనం నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోండి. ఆ తర్వాత దాంట్లో ఒక బగారాకు వేసుకొని దాల్చిన చెక్క, అలాగే ఒక విప్ప పువ్వు, లవంగాయలు వేసుకోవాలి. మన దగ్గర బిర్యానీకి ఉన్న మసాలా ఏముంటే అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ వేసాను. ఆ తర్వాత ఒక 2 మిరపకాయలు, అలాగే కరివేపాకు కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఉడికించుకోవద్దు, ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ ఉడికిస్తాం కదా. కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకుంటే చాలు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని కొంచెం టేస్ట్ సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత వేసుకున్నా ఏం కాదు, తర్వాత నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నేనైతే ఒక స్పూన్ వేసాను. కొంచెం చూసి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చివాసన పోవడానికి ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ మగ్గించుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ మనం టమాటో ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోకి నేను ఒక టమాటో ముక్క అయితే తీసుకున్నాను. ఒక టమాటో, ఫుల్ సైజ్ టమాటో వేసుకొని ఆ టమాటోని కూడా మొత్తం ఆనియన్స్కి పట్టేంత సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటో కొంచెం మెత్తగా అవుతే చాలు, మరీ ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పెట్టుకోవాలి. ఎండిన మటన్ ఏంటంటే అండి, చాలా పోషక విలువలు ఉంటాయి దీంట్లో. ఇంకోటి ఏంటంటే, కంపేరింగ్ టు మన మటన్ కంటే కూడా ఎండిన మటన్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఎండిన మటన్ నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను వేడి నీళ్ళల్లో. అంటే మరీ గోరువెచ్చటి నీళ్ళల్లోనే, ఎక్కువ వేడి ఉండకూడదు, అప్పుడు టేస్ట్ ముక్క అనేది చీలినైపోయి టేస్ట్ పోతుంది. ఇప్పుడు చూడండి, నేను మూత తీసాను. టమాటో ఆనియన్స్ అయితే మెత్తబడ్డాయి. ఇప్పుడు ఈ మటన్ ఉంది కదా, మనం ఎండిన మటన్, అది వాటర్ పడబోసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే వాటర్ పోసి దాంట్లో మటన్ వేస్తుంటారు. అలా చేస్తే అసలు టేస్ట్ బాగుండదండి. ఈ మటన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అంటే టమాటో ఆనియన్స్ ఉన్నదంతా మటన్ కంటే తర్వాత ధనియాల పౌడర్ వేయాలి. ఇక్కడ నేను ప్లేన్ ధనియాల పౌడర్ ఆచి వాళ్ళది వేస్తున్నాను. కావాలంటే మీరు ఇంట్లో ప్లేన్ ధనియాల పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పౌడర్ వేసి ఆ తర్వాత ఇక్కడ నేను 2 టైమ్స్ వేస్తున్నాను మీకు చూపిద్దామని. కొంచెం సాల్ట్, నేను ఇందాక చెప్పాను కదా, సాల్ట్ అనేది తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ కొంచెం కారం. మనం ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. అండ్ నేను పక్కన ఏం చేశానంటే వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మటన్‌లోకైనా, చికెన్‌లోకైనా గానీ వేడి నీళ్ళే పోయాలి. చల్లటి నీళ్ళు అస్సలు పోయకూడదు. ముక్క ఏమైద్దంటే విరిగిపోతుంటది. అండ్ కొంచెం నేను నార్మల్ ధనియాల పౌడర్ ఉంటది. అంటే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు అన్నీ కలిపి కొట్టిన పౌడర్ వేశాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇది వేసుకున్నది ఉంటుంది కదా, ఈ వాటర్ అవి మరిగిన తర్వాత ఇది ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అన్నీ ఏసాం కదా మనం, ఉప్పు, కారం కలుపుకోవాలి. చూడండి ఒకసారి ముక్క ఎలా అయిందో. దీంట్లో మన వేడి నీళ్ళు ఇందాక మనం పెట్టాం కదా పొయ్యి మీద, నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. అన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒకసారి ముక్క చూడండి. సో, అయిపోయింది. మనం ఈ స్టేజ్‌లోనే ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పౌడర్ వేయాలి. ఇది ఆప్షనల్ అండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేస్తే ఏంటంటే టేస్ట్ బావుంటుంది. కొబ్బరి పౌడర్ కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 7 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, నేను తీసాను. ముక్క చూసారా ఎంత గట్టిగా ఉడికిందో? సో, అంతేనండి. మీకు నచ్చితే నా ఛానెల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి.